ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణం సేవా టికెట్స్ గురించి అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా తిరుమల కొండపై ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే వైకుంఠ ద్వార దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా డిసెంబర్ 6వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కీ డిప్ లో తిరుపతి తిరుమల లోకల్స్ భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 4వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకి సంబంధించిన లోకల్ భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో అంగప్రేక్షణం సేవలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని డిసెంబర్ 2వ తేదీ అనగా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగిందండి. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ 3 రోజులకి సంబంధించి లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారో దర్శనంకి, ఆ భక్తులందరూ కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి మీ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలా మీరు టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు ఏ తేదీకి అయితే దర్శనంకి సెలెక్ట్ అయ్యారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి. లక్కీ డిప్ లో టికెట్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఇవి టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిగిలిన 7 తేదీలకు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి ₹10,000 డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి కేవలం ₹300 మాత్రమే పే చేయాలంటే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనం అంటే మహాలఘు దర్శనం మాత్రమే ఉంటుందండి. ఇక ఈ 7 రోజులకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ 7 రోజులకి సంబంధించి ₹300 టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే తిరుపతికి సంబంధించి 7 రోజుల అకామిడేషన్ ని ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు దీన్ని గమనించుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటాలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకి అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులకి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అయితే ఈ 7 రోజులకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లో ₹300 టికెట్స్ ని శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని అండ్ డోనర్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అంటే 7 రోజుల పాటు ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 2వ తేదీ మంగళవారం రోజున 68,684 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 20,515 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,75,00,000 భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 4 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి
సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తిరుమల కొండపై వాతావరణం గత 4 రోజుల నుంచి తిరుమలలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. పొగమంచు, చలి తీవ్రత రెండూ కూడా అధికంగా ఉన్నాయండి. సో ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో, మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు, చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్, మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో ఈ వారం రోజుల్లో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి సెలెక్ట్ అయిన భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీనివాస్ గారు, మా బాబు 6 ఇయర్స్ మాతో తీసుకుని వెళ్ళవచ్చా? నాకు నా వైఫ్ కి లక్కీ డిప్ లో టికెట్ 31/12/2025 కి వచ్చింది అని అడుగుతున్నారు. ముందుగా మీరు లక్కీ డిప్ లో వైకుంఠ ద్వార దర్శనం కి సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి. బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్ ని కానీ దర్శనం టికెట్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సేవలకైనా దర్శనాలకైనా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. కాకపోతే ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి కంపల్సరీ మీతో పాటు తీసుకెళ్లాలి. ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి పెద్ద పిల్లల్లా కనిపిస్తారు కదండి. అలాంటప్పుడు అక్కడున్న టీటీడీ స్టాఫ్ కి ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డ్ అనేది చూపించారు అంటే వాళ్ళు 12 సంవత్సరాల లోపు పిల్లలుగా కన్ఫర్మ్ చేసుకుని మీతో పాటు ఫ్రీగా పిల్లల్ని అలో చేయడం జరుగుతుంది. సో మీ బాబుకి 6 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి. మీతో పాటు డిసెంబర్ 31వ తేదీ వైకుంఠ ద్వార దర్శనంకి మీ బాబుని తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీ గారు, మేడం వైకుంఠ ద్వార దర్శనంకి సెలెక్ట్ అయ్యాను, మొదటి గడప దర్శనం చేసుకోవచ్చా లేదా జయ విజయ్ నుండే దర్శనం చేస్తారా? కొంచెం చెప్పండి అక్క అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనంకి మొదటి 3 రోజులు ఆన్లైన్ లెక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. అంటే మామూలు రోజుల్లో మనం ఎక్కడి నుంచి అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటామో సేమ్ అదే ప్లేస్ నుంచి వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటే ఈ 10 రోజులు ప్రతి సంవత్సరం కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా మొదటి గడప దర్శనం ఉండదు. కేవలం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ శివకుమార్ గారు, ఫ్రీ దర్శనం కూడా వెళ్ళవచ్చా 30, 31 అండ్ జనవరి 1 డేట్స్ కి అని అడుగుతున్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కేవలం ఆన్లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారండి. ఎటువంటి దర్శనం టికెట్స్ ఆర్ టోకెన్స్ లేనటువంటి భక్తులకి ఈ 3 రోజుల పాటు దర్శనానికి అనుమతించరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. జనవరి 2వ తేదీ నుంచి ఎలాంటి టికెట్స్ లేని భక్తుల్ని దర్శనానికి అలో చేస్తారు. కానీ ఈ 3 రోజులు మాత్రం కేవలం ఆన్లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తుల్ని అండ్ ప్రోటోకాల్ విఐపీలు స్వయంగా వస్తే వారికి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చందు గారు, జనవరి 2 to 8 విఐపీ బ్రేక్ దర్శనం అలో చేస్తారా అండి అని అడుగుతున్నారు. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకే కాదండి, వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఈ 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేశారు. అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, అంగప్రక్షణం సేవా దర్శనాలు కావచ్చు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఎన్ఆర్ఐ ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, ఇంకా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, లక్కీ డిప్ లో ఆర్జిత సేవలు కావచ్చు, హోమం ద్వారా శ్రీవారి దర్శనం టికెట్స్ కావచ్చు, ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించి ఈ 10 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. సో లక్కీ డిప్ ఆర్జిత సేవలను కూడా ఈ 10 రోజులు రద్దు చేస్తున్నారు కాబట్టి తిరుమలలో ఈ 10 రోజుల పాటు మనకి ఆఫ్లైన్ లో ఎలాంటి ఆర్జిత సేవలు లక్కీ డిప్ లో అందుబాటులో ఉండవండి. విఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా దర్శనాలు ఈ 10 రోజులు ఉండవు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు.
ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.